బీఆర్ఎస్ దే అధికారం. ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు ఖాయమట. పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్. 62 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు. 40 స్థానాలకే కాంగ్రెస్ పరిమితం. బీజేపీ 11, ఎంఐఎం 5, ఎంబీటీ 1 స్థానం. 4 జిల్లాల్లో ఖాతా తెరవని బీజేపీ జూన్ 1 నుంచి 21 వరకు ఏడీఆర్ సర్వే సంస్థ చేసిందట. ఏడీఆర్ సంస్థ సర్వే చేస్తే మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతా ఉన్నాయి, ఇప్పుడు అధికారం వస్తే ఎన్ని రాబోతా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేసినారు. రాష్ట్రంలో ఊహించిన దానికంటే కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ అవుతుందట. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఘోరంగా హస్తం పార్టీ ఓడిపోనున్నట్లు సర్వేలో తెలిపింది. తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అట. ఒకసారి చూడండి, తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ జూన్ 1 నుంచి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో సర్వే చేసిరట. ఈ ఫలితాల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఈ సంస్థ డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళిరా, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, లేదా ఆన్లైన్ ద్వారాగా పోల్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే మరి చేసిండ్రా అనేది కూడా స్పష్టం చేయాలి. తర్వాత ఎవరి ఆధ్వర్యంలో నడిచింది కూడా రావాలి. రాష్ట్రంలో రాజకీయాలు తారుమారవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలైందట. తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన సర్వేలో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హస్తం పార్టీకి షాక్ ఇచ్చి గులాబీ పార్టీకి జనం జై కొడుతున్నట్లు తేలింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 24 స్థానాల్లో కోల్పోయి కేవలం 40 స్థానాలకే పరిమితం కానుందట. బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకొని 60 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉందట. ఇక 64 స్థానాల నుంచి 24 స్థానాలు కోల్పోయి 40 స్థానాలకే పరిమితం అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉంది. కానీ ఇప్పటికిప్పటికి ఎన్నికలు అయితే రావులే, కానీ ఇప్పటికిప్పుడు కిందకి మీద కిందకైనా సరే ఈ సర్వేలు అవి కూడా మారుతూ ఉంటాయి. పార్టీలు కూడా లేకపోతే ప్రభుత్వం అయినా సరే ప్లస్ ని మైనస్ గా చేసుకునేదానికి, మైనస్ ని ప్లస్ లో చేసుకునేదానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ఇటు. సో వీళ్ళ లెక్క ప్రకారం అయితే ఏడీఆర్ సర్వే ప్రకారం 119 సీట్లలో 40 కాంగ్రెస్, బీఆర్ఎస్ 62, బీజేపీ 11, ఎంఐఎం 1, ఏబీసీ 1 స్థానం కూడా కైవసం చేసుకోబోతా ఉందట. ఎక్కువ ఏ జిల్లాలో చూద్దాం. ఆదిలాబాద్ లో మొత్తం సీట్లు 10 ఉంటే బీజేపీకి 3, కాంగ్రెస్ కి 2, బీఆర్ఎస్ కి 5 అట. నిజామాబాద్ లో 9 స్థానాలుంటే 2 బీజేపీకి, 2 కాంగ్రెస్ కి, 5 బీఆర్ఎస్ కట. కరీంనగర్ లో 13 స్థానాలుంటే 2 బీజేపీకి, కాంగ్రెస్ కి 4, బీఆర్ఎస్ కి 7 అట. మెదక్ లో 10 స్థానాలు ఉన్నాయి, బీజేపీకి ఏం లేదు 0, కాంగ్రెస్ కి 3, బీఆర్ఎస్ కి 7. రంగారెడ్డిలో వచ్చేసేసి 14 స్థానాలుంటే 1 బీజేపీ, 2 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్ అట. అంటే రంగారెడ్డిలో కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి చూపిస్తా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. తర్వాత మహబూబ్ నగర్ లో 14 అయితే 1 బీజేపీ, 8 కాంగ్రెస్. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కి ఎక్కువ చూపెడతా ఉన్నారు, బీఆర్ఎస్ కి 5 చూపిస్తా ఉన్నారు. తర్వాత నల్గొండలో 12 ఉంటే 6 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్. అక్కడ పోటాపోటీగా ఉన్నాయి, బీజేపీకి లేవు. వరంగల్ 12 స్థానాలకి కావచ్చు గాక బీజేపీకి 0 స్థానాలు ఉంటే కాంగ్రెస్ కి 5, మళ్ళీ బీఆర్ఎస్ కి 7 రాసుకొచ్చారు. ఖమ్మంలో ప్రధానంగా మళ్ళీ ఎప్పటిలాగానే ఖమ్మంలో ప్రధానంగా మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీయే విజృంభణ చేసే అవకాశం అయితే ఉందట. 7 స్థానాలు కాంగ్రెస్ కుంటే 3 మాత్రమే బీఆర్ఎస్ కి వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. హైదరాబాద్ లో 1 ఎంబీటీ అట. ఎంబీటీ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇంకా కొంచెం డీటెయిల్ గా చూద్దాం మరి వీళ్ళు ఎంతవరకు ఏ మేరకు సర్వే చేసిర్రు. కొంత ఆసక్తికరంగా మారినటువంటి ఈ సర్వేలో వస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు 24 స్థానాలు కోల్పోతా ఉందట. ఇక ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మహబూబా నగర్, ఖమ్మంలో వచ్చేసేసి ఖమ్మంలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3 స్థానాల ముందంజలో ఉందట. ఈ జిల్లాలో కూడా బీజేపీ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ పినపాక, ఇల్లెందు, ఖమ్మం, మధిర, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గంలో, బీఆర్ఎస్ పార్టీ పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ముందంజలో ఉందట. సో కాంగ్రెస్ పార్టీ మాత్రానికి పినపాకలో ఉంటే పినపాక, ఇల్లెందు, ఖమ్మం, మధిర, వైరా, అశ్వరావుపేటలో, భద్రాచలం నియోజకవర్గంలో, బీఆర్ఎస్ పార్టీ పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గంలో ముందంజలో ఉంది అనేది. సో మరి ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి సర్వే అయితే కనబడతా ఉంది. మరి ఇక చూడాలి మరి ప్రజలు ఏం చేస్తా ఉన్నారు ఏంటిది అనేది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సర్పంచ్ ఎన్నికలలో
ఒక క్లారిటీ వస్తుందా రాదా, పార్టీని చూస్తారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ని చూస్తారా అనేటటువంటి అంశాలు కూడా ప్రస్తుతం జోరుగా చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఏడిఆర్ సంస్థ తీసుకొచ్చిన సర్వే మాత్రానికి కొంత సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ అవుతా ఉన్నది.